హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమరాల్ ఇన్ ఫన్ ఛానల్. ఫ్రెండ్స్, మనం అయితే ఫిషింగ్ హార్బర్ దగ్గరికి వచ్చాము. ఓకే, సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ దాకా తీసుకొచ్చింది కావలి నుంచి కరెక్ట్ 15 కిలోమీటర్స్ ఆ ఊర్లో వచ్చి రాక్ బీచ్ ఉంది. ఎలా ఉంది, ఎక్కడుంది, ఏ ప్లేస్లో ఉంది చెప్తాను. ఎండ్ దాకా చూడండి. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో షేర్ చేయండి, ఓకేనా? నేను ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసాను, బీచ్లోనే ఉన్నాను. బీచ్లో వచ్చి ఇదంతా ఎలా ఉందంటే చూపిస్తా చూడండి. బీచ్ చూస్తున్నారా? అది సముద్రంలో 1.5 కిలోమీటర్ దాకా వేసారు. ఇదిగోండి, నేను కూడా సముద్రంలో నడుస్తున్నాను. అదే సముద్రం అక్కడ. సో చూస్తున్నారు కదా, ఎండి దాకా వెళ్దాం. ఇదో మనవాడు అక్కడ. చేపలు ఉన్నాయి, ఏం చేయలేము. పట్టుకోవాలని పట్టుకోలేము. అతను ఎవరనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్ లివింగ్. అట్టా వేసి సో చేపలు చూడుస్తామే. చాలా దోషాలు తింటారు తినమంటే. చూస్తున్నారు చేపలు. మామూలుగా లేవయ్యా చేపలు. ఈసారి వచ్చినప్పుడు వల తీసుకురావాలా. పెంచగా నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? ఇది వ్యాపారం. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి లోపల. అంతుంది చేప అది. చూడండి ఎట్లా ఉన్నాయి. వాళ్ళు ఆడేందుకు వేయడం అయితే ఎడగచ్చు కదా. ఏంటి సిరువాల వాళ్ళు ఎక్కడంటే ఎక్కడ వేసుకుంటా ఉంటారు. అది అదే ఎన్నో వచ్చినాయి. ఇదండి రాక్ బీచ్. ఆ షిప్పే చెడిపోయి వచ్చింది. అందరు దిగిన దాంతో రసూల్ బాయ్ కూడా. రసూల్ బాయ్ వీడియో చేసింది, చూసిన దాని మీదేనా? అదే దాంట్లో మన ఒక రాక్ స్టార్ యూట్యూబర్ దాని మీద ఒక షూట్ చేసాడండి. అది మీకు పెడతాను వీడియో కూడా. అదేండి, ఇప్పుడు దాని దగ్గరికి వెళ్దాం, ఓకేనా? ఇదే అండి రాక్ బీచ్, చూస్తున్నారు కదా. అదండి బ్లాక్ ఫిషెస్, అవి రకరకాల ఫిషెస్ ఉన్నాయి. అది ఎంత డ్రోన్ షాట్ చేద్దాం. मस्त शेड्स होणार नीला अप्पो कमला हसन ఫ్రెండ్స్, అది టీడికి ఎట్లా వచ్చింది? అది సముద్రం ఇటే కదా అది. అంతే కొట్టుకొని వచ్చేస్తుంది సముద్రంలో. ఓహో, కామెడీ చేస్తున్నావా? ఇప్పుడు ఒక